ఈ రోజు జరిగిన ఏపీ డిస్కామ్ జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ వాళ్ళకు, సో అవే మోడల్లో నిన్న వచ్చినాయి, మధ్యాహ్నం కూడా సేమ్ అదే వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ప్రకారం అందుట్లో కష్టమైన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఓవరాల్ గా వాటికి ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను. నాకు తెలిసినంత వరకు నేను ఇవి సాల్వ్ చేసినవి. సో ఇందుట్లో ఏమైనా తప్పు కనుకుంటే కీ వచ్చిన తర్వాత చూసుకోండి, ఇది కన్ఫర్మేషన్ కాదు, నా వరకు నేను చెప్తున్నాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇంకా ముందు ఏఈలు కూడా పడబోతున్నాయి, సో అప్పుడు కూడా ఇంకా మీకు చేసి పెడతాను. ఇక టాపిక్ లో వెళ్తే ముందుగా అండి ఈ జిఎస్ లో వచ్చేసరికి జనరల్ సైన్స్ లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ పత్తాంచిరా పెయింటింగ్ అని చెప్పేసి దేనికని. సో మొదటి ఆప్షన్ కేరళ ఇచ్చారు, తర్వాత ఇంకా వేరే కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఒడిశా లేకపోతే వెస్ట్ బెంగాల్. అందులో ఒడిశానే కదా ఇచ్చింది, ఆన్సర్ ఒడిశానే. ఇక రెండోది చార్టర్ యాక్ట్ 1833 ఏదైతే ఉందో అది ఎందుకంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండ్ అవటానికి, అంటే ఎండెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ కమర్షియల్ యాక్టివిటీస్ కంప్లీట్లీ, దాని ఆన్సర్ అది. ఇక ఐఎన్సి ఇండియన్ కాంగ్రెస్ బ్రిటన్ లో రిప్రజెంట్ చేసిన వ్యక్తి ఎవరు? దాదాబాయి నౌరోజీ. సో ఇవే కరెక్ట్ కావాలని లేదు, కొన్ని తప్పులు కనుకుంటే మీరు కీ వచ్చిన తర్వాత చూసుకోండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఇక తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ది డిస్టింగ్విష్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఇక తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి థీమ్ ఏంటి? జూలై 2026 లో జరిగిన దాంట్లో వాళ్ళు చెప్పింది స్లోగను, ఆ థీము టెక్నాలజీ ఫర్ ఇంప్రూవ్మెంట్, ఇన్నోవేషన్ ఫర్ డెవలప్మెంట్. ఇక అది జనరల్ అవేర్నెస్ ది. ఇక ఇప్పుడు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ సంబంధించినవి కానివ్వండి చూసుకుంటే, ముందుగా ఫస్ట్ ది సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద రన్ అవుతుందండి. డిసి మోటార్ కరెంటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు రివర్స్ చేశారనుకోండి, సో సేమ్ ఉంటుంది తప్ప రివర్స్ అవ్వదు డైరెక్షన్ అనేది. ఏదన్నా ఒకటి చేస్తేనే రివర్స్ అవుతుంది, టార్క్ రివర్స్ అవుతుంది కాబట్టి. సో ఇండక్షన్ మోటార్ లో వచ్చేసరికి టార్క్ కి స్టాటర్ వోల్టేజ్ V1 కి రిలేషన్ అడిగారు, అది TE డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V1 స్క్వేర్. ఇక ఆ తర్వాత 2 ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్లు కనెక్ట్ చేశారు, వాటి అవుట్పుట్స్ తీసుకొచ్చి ఇన్పుట్స్ కింద థర్డ్ ఎక్స్క్లూజివ్ ఆర్ కి ఇచ్చారండి. దాని అవుట్పుట్ ఏమవుతుంది అన్నాడు, అయితే అండ్ గేట్ అవుతుందండి అది. ఓకేనా, A+B ఇంటూ C+D ఏదో వస్తుంది. ఇక తర్వాత సివిల్ వాళ్ళది హనీ కాంబింగ్ అని ఒకటి ఇచ్చారు కదా, సో దానికి ఏం చేయాలి అంటే ప్రాపర్ మిక్స్ డిజైన్ కానీ అడిక్వేట్ వైబ్రేషన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఇండక్షన్ మోటార్స్ లో ఇక్కడ SB ఇచ్చాడు కదా, సో బ్యాక్వర్డ్ స్లిప్. సో బ్యాక్వర్డ్ స్లిప్ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1, సో అది 1.667 వస్తుంది అక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ కి. సో చూడండి అది ఉందేమో, అదేనేమో. ఇక తర్వాత హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో DC అవుట్పుట్ వోల్టేజ్ IDC అడిగాడు కదా, IM/5 అంటే అది 10/5. ఇక వెల్డింగ్ గురించి అడిగిన ఆప్షన్ ఏదైతే ఉందో నో క్రాక్స్ అండ్ గుడ్ స్ట్రెంగ్త్, అవి ప్రాసెస్ అవ్వాలి. ఇక వీటితో పాటు ఇంకా ఆప్టిట్యూడ్లు ఇందులో కలిపి చెప్తాను. అయితే ఇక్కడ వాటర్ ట్యాంక్ ప్రాబ్లం ఇచ్చాడు కదా ఆప్టిట్యూడ్ లో, సో దానికి డెప్త్ అడిగాడు. డెప్త్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఇచ్చింది లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, వాల్యూమ్ కూడా ఇచ్చాడు 10,000 మీటర్ స్క్వేర్ ఇది ఇచ్చినట్టున్నారు. సరే లీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సో దట్ బై దిస్ ఆన్సర్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి, వాల్యూస్ గుర్తులేదు నాకు. ఇక ఆ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ రేజింగ్ లో వచ్చేసరికి E అండ్ A కి మధ్యలో ఎంతమంది వస్తారంటే రైట్ సైడ్ చూడమన్నారు. లెఫ్ట్ సైడ్ చూస్తే 4 వస్తారు, రైట్ సైడ్ చూస్తే ఒకరే వస్తారు, ఒక్క మెంబరే. ఇక మళ్ళీ ఎలక్ట్రికల్ లోకి వస్తే ఇందులో ఎలక్ట్రానిక్స్ లో నాట్ గేట్ ఇచ్చారు కదా, దానికి అవుట్పుట్ ఏమవుతుంది హై టు లో అండి ఆన్సర్. ఇక నైక్విస్ట్ ప్లాట్ లో నో ఎన్సర్కిల్మెంట్ ఇచ్చారు కదా -1,0 కి. సో అది అందరూ అన్స్టేబుల్ అనుకుంటారు కానీ -1,0 ఇస్తే రైట్ సైడ్ ఉండవు పోల్స్ అనేవి కూడా. సో స్టేబుల్ ఆపరేషన్ అండి దానికి. ఇక సిరీస్ RLC రిజోనెన్స్ కండిషన్ లో జెడ్ ఏమవుతుంది అందరూ తెలుసు, 6 XL = XC0 అయిపోతుంది కాబట్టి, సారీ XL = XC అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి R అని తెలుసు. కానీ అక్కడ మినిమం మాక్సిమం అది ఇచ్చారు కదా, మినిమం అండి. ఇక న్యూట్రన్ రాప్సన్ మెథడ్ లో PV బస్ నుంచి దేని కింద కన్వర్ట్ అవుతుందని ఒకటి ఇచ్చాడు, PQ బస్ అండి, ఇది లోడ్ బస్ అది.
ఇక ఆ తర్వాత క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ పర్పస్ మాక్సిమం పర్మిసిబుల్ రోటర్ యాంగిల్ ఫర్ క్లియరింగ్ ది ఫాల్ట్ బిఫోర్ ఇట్ లాసెస్ సింక్రోనిజం, అది ఆన్సర్. ఇక ప్యారలల్ రెసోనెన్స్ లో జెడ్ వాల్యూ ఏమవుతుంది 6, క్యూ వాల్యూ ఏమవుతుంది r√c/l. ఇక తర్వాత ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అడ్వాంటేజెస్ ఏంటంటే, సో ఇట్ హ్యాస్ ద హీటింగ్ క్యాపబిలిటీ ఆఫ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్స్. ఇక డిలే టైమింగ్ 50% అందరూ తెలిసిందే. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే పల్సెస్ రెడ్యూస్ చేసామనుకోండి పీడబ్ల్యూఎం టెక్నిక్ లో స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది, స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్ అని పెట్టాలి, అది ఆప్షన్. ఇక జెడ్ బేస్ కనుక్కోవాలంటే కావాల్సిన ఏంటి, కేవీ అంటే ఎంవిఏ. ఇక డిస్ట్రిబ్యూటర్ ఫెడ్ ఫ్రమ్ బోత్ ది ఎండ్స్ అడ్వాంటేజ్ ఏంటి సింగిల్ ఫెడ్ దానికంటే, రెడ్యూస్డ్ వోల్టేజ్ డ్రాప్. ఇక డీసీ పొటెన్షియోమీటర్ వచ్చేసరికి ఏ ప్రిన్సిపల్ అప్లై చేస్తారు, అన్నోన్ ఈఎంఎఫ్ విత్ ఏ నోన్ స్టాండర్డ్ వోల్టేజ్ యూజింగ్ నల్ డిటెక్టర్, అది. ఇక మల్టీప్లెక్సర్ లో 1:4 ఇచ్చారు కదా, దానికి ఆన్సర్ 2:4 డీకోడర్. ఇదే కావాలని లేదు, కీ వచ్చిన తర్వాత చూసుకోండి, ఇది కన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ఇందులో మీకు ఎంతవరకు కరెక్టో చూసుకోండి అంతే, డిప్రెస్ అవ్వాల్సింది లేదు. ఇక ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో I(t) ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్, అదే సర్క్యూట్ ఇచ్చారు కదా, e⁻³ అండి. అలాగే ఈక్వలెంట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఇచ్చారు కదా 10 ohms ఏముంది సరి గుర్తులేదు, ఇది సింపుల్ అది. ఇక కేవీఎల్ మీద ఇచ్చారు కదా, దానికి ఆన్సర్ ఏంటంటే అబ్జర్వ్డ్ కన్స్యూమ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్జీబ్రాయిక్ సమ్. హేస్ బ్రిడ్జ్ లో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ కాబట్టి బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది, ఆన్సర్ బ్యాలెన్స్ డిస్టర్బ్స్, అది అంటే దానికి రిలేటెడ్ గా. క్యాంబెల్ హెవీ సైడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చేస్తాం, అన్నోన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇక డిఎస్సి అంటే డిటి కన్వర్టర్స్ లో రెజల్యూషన్ ఫార్ములా ఏంటి, V/2n-1. అదే స్టెప్స్ వైజ్ కనుక ఇచ్చినట్టయితే స్టెప్ సైజ్ బై 2n-1. n అనేది మనకి ఇచ్చిందంతా 10, వి రిఫరెన్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఇచ్చినట్టున్నారు 10, 1.3 సంథింగ్ గుర్తులేదు నాకండి, అది కూడా చూసుకోండి గుర్తుంటే. డీసీ పొటెన్షియోమీటర్ లో అన్నోన్ రెసిస్టెన్స్ కనుక్కున్నాడు, దాని ఫార్ములా Vx/Vy = Rx/Ry. Vx is the voltage where unknown resistance Rx is given. మిగతా రెండు ఇచ్చిన వాల్యూస్, దాని నుంచి Rx కనుక్కోండి. సో జియోమెట్రిక్ మెయిన్ డయామీటర్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఏంటి, సో జియోమెట్రిక్ రేడియస్ 0.7788 టైమ్స్. ఇక డెరివేటివ్ కంట్రోల్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అయితే కాదండి, ఏంటంటే రెడ్యూసర్ స్టెడీ స్టేట్ ఎర్రర్ అనేది తప్పు, కరెక్ట్ ఏంటి డాంపింగ్ అని స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతాయి. ఇక రిజోనెంట్ పీక్, సో దానికి తెలుసు ఆ ఫార్ములా మీకు ω(n)√1 - 2ρ². ρ అనేది డాంపింగ్ రేషియో, ω అనేది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, అక్కడ మీకు ఇమాజినరీ అనేది రూట్ లోపల మైనస్ వస్తుంది కాబట్టి ఇమాజినరీ అనేది కాంప్లెక్స్, సో ఇమాజినరీ వస్తుంది. సో ఇక ఆ తర్వాత యాప్ట్యూడ్ లో ఒకటి సిరీస్ ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు, 13, 18, 28, 43, 63, డాష్. సో 13 కి 5 యాడ్ చేస్తే 18, ఆ 5 + 5 10 యాడ్ చేస్తే 18 కి 28, 28 కి 15 యాడ్ చేస్తే 43, 43 కి 20 యాడ్ చేస్తే 63, 63 కి 25 యాడ్ చేస్తే 88. ఆన్సర్ వచ్చేసరికి 88. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి కానీ, సో అవన్నీ నాకు గుర్తుకొచ్చినప్పుడు మేము మిగతా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.